రంగారెడ్డి జిల్లా బహదూర్గూడలో బుల్లెట్ ట్రైన్ హబ్ భూసేకరణ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. హబ్ ఏర్పాటు కోసం భూసేకరణ చేసేందుకు హైడ్రా రెవెన్యూ అధికారులు ప్రయత్నించగా రైతులు వారిని అడ్డుకున్నారు. నష్టపరిహారంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ కావాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు భూములు తెచ్చేది లేదని తేల్చి చెప్పారు. 6 రోజులుగా రైతులు నిరసన తెలుపుతున్న నేపథ్యంలో పోలీస్ బందోబస్తుతో పాటు బహదూర్గూడకు వెళ్లారు అధికారులు. భూసేకరణ ప్రక్రియ చేపట్టేందుకు ప్రయత్నించడంతో రైతులు ఒక్కసారిగా ఎదురు తిరిగారు. వారికి బీజేపీ నేతలు కూడా మద్దతు ఇవ్వడంతో బహదూర్గూడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ తర్వాత వారికి సర్ది చెప్పేందుకు అధికారులు కలెక్టర్ ప్రయత్నించినా రైతులు వెనక్కి తగ్గలేదు. పోలీసులపైనే దాడికి దిగారు. కళ్లలో కారం చల్లి వారిపై రాళ్లు కుర్చీలు విసిరి దాడి చేశారు. ఈ దాడిలో డీసీపీతో సహా పలువురు సీఐలు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రైతులకు మద్దతుగా నిలిచిన రంగారెడ్డి జిల్లా బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు. ఏదైతే శంషాబాద్ బహదూర్గూడకు సంబంధించినటువంటి భూములలో బుల్లెట్ ట్రైన్ వస్తున్నటువంటి విషయము చాలా మందికి తెలిసినటువంటి విషయమే. అభివృద్ధి విషయంలో కూడా ఎవరం కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా ఎక్కడ కూడా లేదు. అయితే మేము అంతిమంగా ఏం చెప్తున్నామంటే తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇంతమంది రైతులు వారి యొక్క భూమిని కోల్పోతున్నటువంటి సందర్భాలలో వాళ్ళకు ఏమేమి ఇస్తున్నారు, ఏమేమి వాళ్ళకు అవకాశాలు ఇస్తున్నారు, వాళ్ళకు ప్రతిఫలంగా మనం ఏమి ఇస్తున్నాం అనే విషయాన్ని ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతుంది? ప్రజలకు చెప్పాలి, ప్రజలకు భూమికి భూమి ఇస్తున్నాం అనే విషయాన్ని తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కానీ భూమికి భూమి ఇవ్వకుండా, అదే విధంగా వాళ్ళకి ఎన్ని గజాలు ఇస్తున్నాం అనే విషయం చెప్పకుండా, అదే విధంగా ఎవరికైనా ఒకరికి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పకుండా ఎందుకు ప్రజలందరూ కూడా ఇబ్బంది పెడుతురు అనే విషయం పైన మేము ప్రధానంగా మా యొక్క ధర్నా కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క బహదూర్గూడ విలేజ్ ప్రజలు కూడా, వ్యవసాయదారులు కూడా మేము భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మాకు ప్రతిఫలం ఏంది, మాకు ప్రభుత్వం ఏం హామీ ఇస్తుంది అనే విషయాన్ని ఇక్కడ ప్రజల ద్వారా మేము అడుగుతుంటే ఏ అధికారి కూడా వచ్చి సమాధానం చెప్తలేరు. ముఖం చాటేసే ప్రయత్నం చేస్తారు. కలెక్టర్ గారిని మీరు రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం, కానీ 1000 మంది పోలీసులను పెట్టి ఈ యొక్క ఉద్యమాన్ని అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ విషయంలో మేము ఎక్కడ కూడా మేము తగ్గేది లేదు. రైతుల పక్షాన మేము పోరాటం చేస్తాం, వారి పక్షాన మేము ముందలు పోతామని ఈ యొక్క సందర్భంగా తెలియదు. స్పష్టత లేదు ఇప్పటి వరకు. రైతులకు ఎలాంటి ఇంటిమేషన్ కూడా ఇవ్వట్లేదు. రాత్రి 12 గంటల నుంచి ఎక్కడిదక్కడ ప్రజాస్థాపన మొత్తం ఆపేసిరు. మొత్తం అరాచకమే. పొద్దున్న నుంచి తిండి లేదు, తిప్పలు లేదు. రాత్రి 12 గంటల నుంచి మొత్తం మాకు ఇబ్బందులు పాలు. కరెంటు బంద్ చేసిరు. పిల్లల స్కూల్ కు పోనీలేదు. మేము వండుకొని తినడానికి తిండి కూడా లేకుండా కూర్చొని ఉన్నాం. ఇక్కడ వర్షం పడుతుంటే కూడా వర్షంలో ఇక్కడే కూర్చున్నాము. మా డిమాండ్ ఏంది, మీరు ఏమనుకుంటున్నారు అనే చర్చ కూడా ఇప్పటి వరకు జరగలేదు. రైతులతో ఎలాంటి చర్చ జరపకుండా దౌర్జన్యంగా వచ్చి పొలాలలో వచ్చి కంచెలు వేయడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాము. మా దగ్గర ఎలాంటి అధికారులు, ఆర్డీఓ గానీ, ఎంఆర్ఓ గానీ, కలెక్టర్ గానీ, స్థానిక ఎమ్మెల్యే గానీ ఎవరు మాకు ఇలాంటి చిన్న నోటీస్ ఇవ్వలేదు. ఈ ప్రజలకు తోని ఎలాంటి మీటింగ్ జరపలేదు. కలెక్టర్ పని ఏంది, కలెక్టర్ ఒక అధికారి పబ్లిక్ సర్వీస్ పని ఏంది? ప్రజా మీటింగ్ సభ పెట్టి అయ్యా మేము ఈ బుల్లెట్ హబ్కు తీసుకుంటున్నాము, మేము ప్రభుత్వ పథకాలకు వ్యతిరేకం కాదు, మేమేం టెర్రరిస్టులం కాము, మేము బంగ్లాదేశ్ రైతులం కాము, మేము పాకిస్తాన్ రైతులం కాదు, మేము తెలంగాణ బిడ్డలం, మా భాజపా ఇది మా జాగీరు, మేము ఈ పొలాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఎలాంటి చిన్న నోటీస్ ఇవ్వకుండా రాత్రికి రాత్రి 12 గంటలకు ఎర్లీ మార్నింగ్ 12 గంటలకు వచ్చి ఇంత దౌర్జన్యం చేయాల్సిన ఇదేం లేదు. మేము ప్రతిపక్షం మేము కాదు, మేము రైతులం. మా రైతుల మీద ఇంత కక్ష ఏంది మీకు అని నేను ప్రశ్నిస్తున్నా రేవంత్ రెడ్డికి. అయ్యా రేవంత్ రెడ్డి, మేము మీ అధికారులకు, మీ పార్టీకు ఈ ప్రాజెక్ట్ కి మేము వ్యతిరేకం కాదు. మాకు న్యాయం జరగాలి. మా న్యాయం జరిగే వరకు